Later on in Hebrews chapter 12, verse 1 and 2, we are told, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాల్లో ఈ విధంగా చెప్పబడింది. let us run this race looking unto Jesus, the author and perfecter, or author and finisher of our faith. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. So how can we look at Jesus and run this race if he's not running in front of us? ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు మన ముందు పరిగెత్తినట్లయితే ఆయన వైపు చూస్తూ మనం ఎలా పరిగెత్తగలం? If he hasn't run the same race in front of us, ఒకవేళ మన ముందుంచబడిన పరుగు పందెములో ఆయన మనకు ముందుగా పరిగెత్తినట్లయితే we cannot look at him and run. ఆయన చూస్తూ మనం పరిగెత్తలేం. If he's running somewhere else on some other track. ఆయన వేరే ట్రాక్ లో ఎక్కడో పరిగెత్తుతున్నట్లయితే This is what it means to believe that he was 100% human. ఆయన 100% మానవుడై ఉన్నాడు అని నమ్మటం అంటే ఇది అర్థం. He had to face the same temptations that you and I face. నీవు నేను ఎటువంటి శోధనలను ఎదుర్కొంటామో ఆయన కూడా అటువంటి శోధనలను ఎదుర్కోవాలి. And he had no more resources than you and I have. He was made. నీకు నాకు ఎటువంటి సదుపాయాలు ఉన్నాయో ఆయనకు అంతకంటే ఎక్కువ సదుపాయాలు లేవు. Like his brothers, Hebrews 2:17, in all things. అన్ని విషయముల్లో ఆయన తన సహోదరుల వంటి వాడు కావాల్సి వచ్చెను. It says he had to be made, Hebrews 2:17. హెబ్రీ 2:17లో ఆయన ఆ విధంగా కావలసి వచ్చెను. Like his brothers in all things, because only then could he become our high priest. అన్ని విషయాల్లో తన సహోదరుల వలె కావలసి వచ్చెను. అందును బట్టి ఆయన మన ప్రధాన యాజకుడై ఉన్నాడు. So, what does this mean in practical terms? అభ్యాసాత్మకంగా దీని అర్థం ఏంటి? You see, we make an excuse for our sin మనము మన పాపముల గురించి సాకులు చెప్తూ ఉంటాం. by saying we're only human. మనం కేవలం నరమాత్రులమే. As if being human means we have to sin. అంటే మానవులం కాబట్టి ఏదో పాపం చేయాలి అన్నట్లుగా చెప్తాం. Well, if we are without the power of the Holy Spirit, that's right. ఒకవేళ పరిశుద్ధాత్మ శక్తి లేనట్లయితే అది నిజమే. We will keep on sinning forever and ever and ever. మనం ఎన్నటెన్నటికి పాపం చేస్తూనే ఉంటాం. But Jesus was also human. కానీ యేసుక్రీస్తు ప్రభువు కూడా మానవుడై ఉన్నాడు. How did he not sin? మరి ఆయన పాపం చేయకుండా ఎలా ఉన్నాడు? Then immediately you begin to think, oh, but he was God. అప్పుడు వెంటనే నువ్వేమనుకుంటావంటే ఆయన దేవుడు కదా. Now the question arises, ఇప్పుడు ప్రశ్న ఏంటంటే when he was on earth, did he use his resources as God? ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు దేవునికి కలిగి ఉండే ఆధిక్యతలను ఆయన వాడుకున్నాడా? Then of course he cannot be an example for us. ఆ విధంగా చేసి ఉన్నట్లయితే ఆయన మనకు మాదిరిగా ఉండలేడు. Completely out of the question. ప్రశ్న లేదు. He cannot say to any of us, follow me. మనలో ఏ ఒక్కరికి కూడా ఆయన చెప్పలేడు నన్ను వెంబడించుడి అని. Because I'll say, Lord, I can't follow you. You were God, I'm a man. అప్పుడు నేను చెప్తాను, ఓ ప్రభువా నేను నిన్ను వెంబడించలేను, నువ్వేమో దేవుడు అయి ఉన్నావు, నేనేమో మానవుణ్ణి. And yet Jesus kept on saying to people, follow me, follow me, follow me. కానీ మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ విధంగా చెప్తూనే ఉన్నారు, నన్ను వెంబడించుడి 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 అని. And Paul says in 1 Corinthians 11:1, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో పౌలు కూడా ఈ విధంగా చెప్తున్నాడు, follow me as I follow Christ. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు కూడా నన్ను పోలి నడుచుకొనుడి. He was following Christ. ఆయన క్రీస్తును పోలి నడుచుకుంటున్నాడు. Philippians 3:17, Paul says, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో పౌలు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు, make me an example and make others an example who are following Christ. సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకొనుడి, మేము మీకు మాదిరి అయిన ప్రకారము నడుచుకుని వారిని గురిపెట్టి చూడుడి. Follow us, he says. మా మాదిరిని వెంబడించండి. Follow our example. We are following Christ. మేము క్రీస్తును పోలి నడుచుకుంటున్నాం. It's possible for us to follow Christ because Christ was human just like us. యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించడం సాధ్యమే, ఎందుకంటే ఆయన కూడా మన వంటి మనుషుడే. Exactly like us. ఖచ్చితంగా మనలాగే ఉన్నాడు. Except that there was no sin in him. ఒక తేడా ఏంటంటే ఆయనలో ఎటువంటి పాపము లేదు. He was tempted exactly like us. ఖచ్చితంగా మన వల్లే ఆయన శోధించబడ్డాడు. He felt the pull of temptation that you and I feel. నీవు నేను శోధన యొక్క ఒత్తిడిని ఏ విధంగా చూస్తామో ఆయన కూడా అటువంటి ఒత్తిడిని అనుభవించాడు.
If he did not feel the pull of temptation, then you cannot say he was tempted. ఆ శోధన యొక్క ఒత్తిడిని ఆయన ఎదుర్కొన్నట్లయితే మన వల్ల ఆయన శోధించబడ్డాడు అని మనం చెప్పలేం. If there is no pull, there is no temptation. ఎటువంటి ఒత్తిడి లేనట్లయితే ఎటువంటి శోధన ఉండదు. The meaning of temptation is a pull. శోధన యొక్క అర్థం ఏంటంటే లాగబడటం, A pull downwards of gravity. గురుత్వాకర్షణ దిశగా క్రిందకు లాగబడటం. When Jesus walked on the water in Matthew 14 on the Sea of Galilee, మత్తయి సువార్త 14వ అధ్యాయంలో మనం చూసినట్లయితే గలిలయ సముద్రం మీద యేసుక్రీస్తు ప్రభువారు ఆ నీటి మీద నడుస్తున్నప్పుడు, let me ask you a question. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. Did he feel the pull of the law of gravity ఆయన గురుత్వాకర్షణ యొక్క శక్తికి లోనయ్యాడా? pulling him down like we all feel? మనందరము ఆ ఒత్తిడికి లోనైనట్లు ఆయన కూడా ఆ శక్తికి లోనయ్యాడా? Or do you say, well, he is God, he doesn't feel the pull of gravity? లేక మీరు ఈ విధంగా చెప్తారా, ఆయన దేవుడై ఉన్నాడు కాబట్టి గురుత్వాకర్షణ శక్తి ఆయన మీద పనిచేయదని చెప్తారా? If that were the case, then there's no miracle in his walking on the water. That's not a miracle at all. ఒకవేళ అలా అయినట్లయితే ఆయన నీటి మీద నడవటం ఒక అద్భుతమే కాదు, అసలు అది అద్భుతమే కాదు. Almighty God walking on the water, he can fly across the water. సర్వశక్తుడైన దేవుడు నీటి మీద నడవటం ఏంటి? నీటి మీద ఎగిరి కూడా పోవచ్చు. That's no miracle. అదేం అద్భుతం కాదు. It's a miracle because Jesus was 100% man. అది ఎందుకు అద్భుతము అంటే యేసుక్రీస్తు ప్రభువారు 100% మానవుడిగా ఉన్నాడు కాబట్టి, And felt the pull of gravity ఆ గురుత్వాకర్షణ శక్తికి లోనయ్యాడు, and overcame it దాన్ని జయించాడు, and walked on the water, ఆ నీటి మీద నడిచాడు. and then told Peter, if you look at me, you can also experience this miracle. ఆ తర్వాత పేతురుతో ఈ విధంగా చెప్పాడు, నీవు నన్ను చూసినట్లయితే నీవు కూడా ఈ అద్భుతాన్ని అనుభవించగలవు. And Peter walked on the water. పేతురు కూడా నీటి మీద నడిచాడు. So there we see, కాబట్టి ఇక్కడ మనం ఏం చూస్తామంటే, when we recognize that Jesus was a man like us, యేసుక్రీస్తు ప్రభు కూడా మన వంటి మనుష్యుడు అని మనం గుర్తించినప్పుడు, and felt the pull, this time not of the law of gravity, but the law of sin and death, ఆ ఒత్తిడిని అనుభవించినప్పుడు, ఇది గురుత్వాకర్షణ శక్తి కాదు, పాప మరణం యొక్క శక్తి. he felt that pull of temptation ఆ శోధన యొక్క ఒత్తిడిని ఆయన అనుభవించాడు. and did not sin. అయినా కానీ పాపం చేయలేదు. If he had sinned, it would have led him to death, but he didn't sin. ఒకవేళ ఆయన పాపం చేసి ఉన్నట్లయితే అది మరణానికి దారి తీసేది, కానీ ఆయన పాపం చేయలేదు. But he felt the pull and he overcame it. కానీ ఆయన ఒత్తిడిని అనుభవించాడు, ఆ తర్వాత దాన్ని అధిగమించాడు. You know, many people degrade Jesus by saying, oh, no, he didn't feel any pull. చాలా మంది యేసుక్రీస్తు ప్రభువుని తక్కువ చేసి మాట్లాడతారు. లేదు ఆయన ఎటువంటి ఒత్తిడిని అనుభవించలేదు అంటారు. Well, then it's not a great thing అలా అయితే ఇదేం పెద్ద గొప్ప విషయం కాదు. if he faced temptation. ఆయన శోధనను ఎదుర్కొన్నప్పుడు, For example, when the devil told him to turn stones to bread, ఉదాహరణకి అపవాది యేసు ప్రభుతో ఈ విధంగా చెప్పాడు, ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తినమని. was it possible for Jesus to turn stones to bread or not? రాళ్లను రొట్టెలుగా చేసుకొని తినటం యేసుక్రీస్తు ప్రభువుకి సాధ్యమా కాదా? If you say it was possible, then you're actually saying it was possible for him to sin. ఒకవేళ ఆయనకు అది సాధ్యమని నువ్వు చెప్తున్నట్లయితే ఆయన పాపం చేయటం కూడా సాధ్యమే అని నువ్వు చెప్తున్నావు. But he didn't. కానీ ఆయన పాపం చేయలేదు. If it was impossible for him to turn stones into bread, then there's no temptation. ఒకవేళ ఆ రాళ్లను రొట్టెలుగా చేయటం ఆయనకు అసాధ్యమైతే అక్కడ శోధన కూడా ఏమీ లేదు. Temptation is there only when there's a possibility of your doing it, నీకు చేసే అవకాశం ఉన్న చోటే శోధన అనేది కూడా ఉంటుంది. not when there's no possibility. అసలు అవకాశమే లేనప్పుడు శోధన కూడా ఉండదు. When the devil told him to jump from the temple, was it possible for Jesus to jump? అపవాది యేసుక్రీస్తు ప్రభుని దేవాలయం నుండి దూకమని చెప్పినప్పుడు అది సాధ్యమేనా యేసుక్రీస్తు ప్రభుకి ఆ విధంగా చేయటం? What do you think? మీరేమనుకుంటున్నారు? I say yes, he could certainly have jumped, but he didn't. నేను అవునని చెప్తాను, ఎందుకంటే ఆయన దేవాలయం నుంచి దూకే అవకాశం ఉంది, కానీ ఆయన ఆ విధంగా చేయలేదు. If he had jumped, he would have sinned ఒకవేళ ఆయన దూకున్నట్లయితే పాపం చేసి ఉండేవాడు, and he would have died, మరణించి ఉండేవాడు, but he didn't. కానీ ఆయన ఆ విధంగా చేయలేదు. So we need to see that Jesus faced temptation really. He wasn't play acting. కాబట్టి మనం ఇక్కడ ఏమి చూడాలంటే యేసుక్రీస్తు ప్రభువారు శోధనను నిజంగా ఎదుర్కొన్నారు. ఆయన ఏదో అక్కడ ఒక నాటకం వేసినట్టు వేయలేదు. You know, like in a drama, a person can act as though he's being tempted.
ఒక నాటకంలో మనం చూసినట్లయితే ఒక వ్యక్తి శోధించబడినట్టు నటిస్తాడు. Don't accuse Jesus of acting as though he was being tempted and not really being tempted. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు శోధించబడినట్టు ఉన్నాడు కానీ ఆయన ఏమీ శోధించబడలేదు అని ఆయన మీద ఏమి నేరారోపణ చేయొద్దు మీరు. It's an insult, and a lot of Christians insult Christ. అదెంత అవమానం. అనేక మంది క్రైస్తవులు క్రీస్తును అవమానపరుస్తారు ఆ విధంగా. By saying he was not really tempted like us. మన వల్లే ఆయన నిజంగా శోధించబడలేదు అని చెప్పడం ద్వారా. Then what was he doing? Play acting? మరి ఆయన ఏం చేస్తున్నాడు? కేవలం నటిస్తున్నాడని మీరు అనుకుంటున్నారా? We must honor Christ by saying he was no play actor. He faced temptation really. ఆయన శోధనను నిజంగా ఎదుర్కొన్నాడు. ఆయన ఏదో కేవలం నటించట్లేదు అని మనం క్రీస్తుని కనపరచాలి. And overcame it. ఆ తర్వాత ఆయన జయించాడు. Now the devil doesn't want you to know that. అపవాది దీన్ని మీరు తెలుసుకోవాలని అనుకోడు. Because if you know it, you'll get victory over sin. ఎందుకంటే మీరు ఇది తెలుసుకున్నట్లయితే మీకు కూడా పాపం మీద జయం వస్తుంది. And he doesn't want you to get victory over sin. He wants you to be defeated all your life. మీరు పాపం మీద జయం సాధించాలని అపవాది కోరుకోవట్లేదు కానీ మీ జీవితం అంతా పాపంలో ఓడిపోవాలని అపవాది కోరుకుంటాడు.